ఓకే. ఇప్పుడు చాలామందికి ఒక వర్క్ మనం చేయాలి, గోల్స్ సెట్ చేసుకుంటారు. ఈ వర్క్ చేయాలి అనుకుంటారు. బట్ ఎక్కడో చేయలేనేమో అన్న భయంతో ఆగిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చేసి ఒకవేళ ఫెయిల్ అయితే ఇంక నేను చేయలేనేమో అని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి అది కావాలి, అది చెయ్యాలనిపిస్తుంటది. ఆ బర్నింగ్ డిజైర్ ఉంటది. బట్ చేయలేకపోతున్నారు. ఏంటి? ఏం చేయాలి వాళ్ళు? ఒక్క క్వాలిటీ మనిషి లోపల వస్తే ఆ మనిషి అనేది ఎప్పటికైనా సరే ఎదుక్కుంటా ముంగడికెళ్ళి సక్సెస్ఫుల్ అనేది అవుతారనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక బాక్స్ అనమాట. సో నా ఈ బాక్స్ అని నేను ఎలా పోలుస్తానంటే ప్రపంచాంతో పోలుస్తాను. ఓకే, సో ఇందులో ఉన్న డై వచ్చేసి మనిషి జీవితం అనమాట. సో నా చాలామంది మన లైఫ్లో ప్రెషర్ పెడుతుంటారు డిఫరెంట్గా. అది నెగిటివ్ మాటల ద్వారాను, నెగిటివ్ సిచ్యువేషన్స్ ద్వారా, మన వెనుకలు ఏడవడం ద్వారాను ఎలానో కానీ ప్రెషర్ అయితే మనిషి జీవితంలో వస్తుంది. ఆ ప్రెషర్ కంటిన్యూగా రావడం ద్వారా ఆ మనిషికి లోపల ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సమ్వే సోహం నేను ఎదగలేనేమో, చేయలేనేమో అని కండిషనింగ్ అయిపోతుంది. ఆ కండిషనింగ్ అయి కలర్ఫుల్ ఉన్న లైఫ్ ఇలా బ్లాక్ అయిపోతుంది ఆ డై. కానీ ఆ మనిషికి లోపల ఒక సెల్ఫ్ బిలీఫ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, ఆ మనిషి జీవితం అనేది ఇలా కలర్ఫుల్గా అయిపోతుంది. ఓకే, సో అందుకోసం సెల్ఫ్ బిలీఫ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. సెల్ఫ్ బిలీఫ్ ఉంటే ఏమవుతుందో కూడా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తానమాట మీకు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సమ్ నోట్ ప్యాడ్ హియర్. ఓకే, ఇంకొక మార్కర్ కూడా ఉంది. ఇప్పుడు మీ మనసులో వాట్ ఎవర్ ఇప్పటి వరకు మీ జీవితంలో కొన్ని చేయాలనుకుంటున్నారు అని అనుకుందాం. ఓకే, వాట్ ఎవర్ మీ లైఫ్లో కొన్ని ఉంటాయి కదా మీకంటూ. అవి ఎక్కడనో ఒక దగ్గర కొన్ని ఫోబియాస్ వల్లనో లేదంటే కొన్ని మైండ్ సెట్ వల్లనో అవి మీరు చేయలేకపోతున్నారు. ఓకే, ఒకసారి వాట్ ఎవర్ మీరు చేయాలనుకుంటున్నారో అవి గుర్తు చేసుకోండి మనసులో. గుర్తు చేసుకోండి. రైట్, సమ్వేర్ అవి చేయలేకపోతున్నానని కూడా అనుకోండి. చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతున్నాను. ఐ కాన్ డూ ఇట్. రైట్, ఇప్పుడు ఈ స్లిప్ తీసుకోండి. రైట్, ఇలా చూపడండి కెమెరాకి ఆ స్లిప్. ఓకే, సో జనరల్గా ఐ కాంట్ డూ ఇట్. మీరు అనుకున్నారు, చేయలేకపోతున్నారు. ఒకసారి మనసులో అనుకోండి, నేను అనుకున్నాను, చేయలేకపోతున్నానని. రైట్, ఇప్పుడు ఆ కెమెరాకి చూపడండి. ఇలా పట్టుకోండి పైన ఇట్లా జనరల్ పేపర్. టేర్ దట్, చింపేయాలి. టేర్ ట్రై చేయండి. యూ కెన్ డూ ఇట్. సెల్ఫ్ అయితే లేదు కదా, ఒకసారి కానీ. ఓకే, సో నౌ మనసులో ఈసారి విజువలైజేషన్కి చాలా పవర్ ఉంది. మన మనసులో ఏదైతే అనుకుంటాం గట్టిగా ఇంతాక దానివల్ల పాసిబుల్ అవుతుందని దానికి చాలా పవర్ ఉంది. ఓకే, ఈసారి మనసులో ఒకసారి గట్టిగా ఇక్కడ నుంచి నేను నా లైఫ్లో ఏదైతే డెసిజన్ తీసుకుంటానో అది నేను చేయగలుగుతానని అనుకోండి. ఐ కెన్ డూ ఇట్ అని. ఓకే, 3 times. ఐ కెన్ డూ ఇట్. ఓకే, డూ ఇట్. యూ విల్ డూ ఇట్. ఓకే, కెమెరా చూపెట్టండి. ఓకే, క్యాచ్ లైక్ దిస్. చిరిగిపోతా చేయండి. యూ కెన్ డూ ఇట్. యూ హ్యావ్ డిడ్ ఇట్. హౌ ఇస్ ఇట్? ఇటు కాదు, హౌ ఇస్ ఇట్? బికాస్ సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎనీథింగ్. సో అందుకోసమే లైఫ్లో మనం చాలా చేయగలుగుతాము. బట్ సమ్వేర్ సంహం మన కండిషనింగ్ అయిపోతుంది. నేను ఈ గోల్ అచీవ్ చేయలేమో, ఇంత సంపాదించలేనేమో, ఇంత పెద్ద పొజిషన్కి నేను పోలేనేమో అని ఒక జోన్ క్రియేట్ చేసుకొని, బార్డర్ క్రియేట్ చేసుకొని మనం పెట్టుకుంటున్నాం అనమాట. అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే ఆ జోన్ని మనం బ్రేక్ చేస్తామో అన్నైతే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ డబుల్ సెంచరీ అనేది క్రికెట్లో కొంతమంది చేశారు. లైక్ సచిన్, రోహిత్ శర్మ వీళ్ళు చేశారు. అది కూడా ఎప్పుడు చేశారంటే ఈ 2000 yearsలో చేశారనమాట. క్రికెట్ పుట్టింది 1940s 50sలో అట్లా పుట్టింది అనమాట. ఓకే, సో అప్పుడు పుట్టిన క్రికెట్ మొన్న డబుల్ సెంచరీ చేయడం అనేది ఏంటి? అండ్ మొన్న ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్ డబుల్ సెంచరీ చేశారో దాని తర్వాత ఇప్పటికి చాలామంది చేశారు. ఎందుకు ఇప్పటికి చాలామంది చేశారో అప్పుడు పుట్టినది ఎందుకనంటే ఫస్ట్ ఎవరన్నా ఒక రికార్డ్ బ్రేక్ చేస్తే అది వేరే వాళ్ళ మైండ్లో కూడా రికార్డ్ బ్రేక్ అవుతుంది. అండ్ అది అందరు చేసుకుంటూ పోతారు, డౌటే లేదు. ఒక్కసారి ఇక్కడ బ్రేక్ కావాలి మనిషి జీవితంలో, అంతే. ఇప్పుడు మీ జీవితంలో నా జీవితంలో ఒక్కసారి మనం ఒక్కటి అనుకొని దాన్ని నేను బ్రేక్ చేస్తా, ఎక్కడికైతే ఆడికి నేను తీసుకెళ్తా అని ఒక్కసారి డిసిజన్ స్ట్రాంగ్ సెల్ఫ్ బిలీఫ్తో తీసుకున్నాను అనుకోండి, 200% మీరు చేయగలుగుతారు, దాంట్లో డౌటే లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఒక పర్సన్ ఉన్నాడు, అప్పులు చాలా చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా సిచ్యువేషన్ అనేది ఎట్లా అయిపోయిందంటే సూసైడ్ పొజిషన్కి వచ్చేసింది అనమాట. అట్లా కొంతమంది ఈరోజు చాలామంది చేస్తారు. సో ఒక నది దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకుని పోతుంటే ఒక గురుజీ లాంటి పర్సన్ అతన్ని కాపాడేసేసి, ఎందుకు బాబు సూసైడ్ చేసుకుంటారంటే 5 కోట్ల అప్పు ఉంది నా దగ్గర అని అన్నాడు. ఇప్పుడే నీకు ఆ డబ్బు ఇప్పిస్తే తీర్పిచ్చేస్తా అన్నాడు. నిజంగా ఎస్,
అరే మీరు అన్నోన్ పర్సన్ 5 కోట్లు ఇప్పిస్తే నీకెందుకు దా అని ఒక బిలియనియర్ దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఆయన స్టూడెంట్, గురూజీ ఒక స్టూడెంట్ మిలియనియర్. చూడండి ఈ అబ్బాయి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, మీ చెవులో ఒకటి చెప్తా, మీరు అతనికి ఆ డబ్బు ఇచ్చేసండి. సరే అండి, చెవులో చెప్పారు. గురూజీ నేను 1 కోటి రూపాయలు ఇస్తాను. మళ్ళీ సెకండ్ సైజ్ ఈసారి 3 కోట్లు ఇస్తా. మళ్ళీ ఈసారి 10 కోట్లు ఇస్తా. ఆ పర్సన్ యాప్ మీరు ఏం చేస్తున్నారు, నన్ను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పేసి, ఇగో గురూజీ ఆయన మిలియనియర్ అన్నాడు. గురూజీ ఏమన్నా అంటే ఫస్ట్ నీ 2 చేతులు ఇచ్చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా అని చెప్పినాను అన్నాడు. మళ్ళీ గురూజీ నా చోట్ల అన్నాడు అనమాట, 2 కాళ్ళు ఇచ్చేస్తే 3 కోట్లు ఇచ్చేస్తాను. ఇక ఫైనల్గా గురూజీ అన్నాడు, నీ శరీరం మొత్తం అతనికి ఇచ్చేస్తే నీ బాడీలో ఉన్న పార్ట్స్ 10 కోట్లు ఇస్తా అంటుండు. ఒక గురూజీ అవే ఉంటే నేను మస్తు సంపాదించుకుంటాను నేను కదా, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు, నాడు సంపాదించుకోపో అంటే అట్లా భగవంతుడు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే మనిషి జన్మ మనకి ఇచ్చాడనమాట. సో ఆ మనిషి జన్మ మనకి ఏదైతే ఇస్తాడో మనం లిమిటెడ్ బిలీఫ్ వల్ల ఎవరి జీవితాల్లో ఏదైతే జరుగుతున్నాయో పోల్చుకోవడం ద్వారా మనం ఒక దగ్గరికి వచ్చి మనని లైఫ్ కండిషనింగ్ చేసుకొని బతుకుతున్నాం అంతే. మనం అందరం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం కానీ తలుచుకోం అంతే, ఎందుకంటే కండిషనింగ్ అయిపోయింది. సెల్ఫ్ బిలీఫ్ అనేది డే బై డే డౌన్ అయిపోతుంది అనమాట. సో ఒక్క 1 hour 1.5 hour నుంచి మనం మాట్లాడుకుంటాం. దేని గురించి క్వశ్చన్ వేసినా ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేశారు. ఏంటి సెల్ఫ్ మేడ్ స్టోరీసా లేకపోతే ఎక్కడైనా విని ఎక్కడైనా ఆబ్వియస్లీ నా జీవితంలో కొన్ని అనుభవాలు జరిగినాయి, లేదంటే మా గురువుల దగ్గర నుంచి కొన్ని విన్నాయి, బుక్స్ల నుంచి చదివినాయి, అవి చెప్తున్నాయి. ఎందుకంటే జనాలకి స్టోరీస్ ద్వారా ఎక్కువ కనెక్ట్ అవుతుంది, ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్కువ కనెక్ట్ అవుతాయి, నిజ జీవితంలో జరిగిన దాని కొన్ని చెప్తే ఎక్కువ కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పాను NLP. సో వింటున్నప్పుడు కొంతమంది ఆడియన్స్లో విజువలరీ కెనెస్థెటిక్ ఆడిటర్ ఉంటారు. ఇంతకుముందు మీరు అడిగారు స్టేజ్ పైన ఎందుకు అలా మాట్లాడతారంటే 3 రకాల జనాలు కూర్చుంటారు అక్కడ. కరెక్ట్. సో అన్ని రకాలుగా మీరు వాళ్ళని చేస్తాం. ఇంకోటి అక్కడ కంపెనీస్ కూడా మాకు పిలిచేటివి మోటివేట్ చేయడానికి. సో అట్లాంటప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అంటే కుదరదు, మీరు మారాలి తగ్గేదేలే అంటేనే వాళ్ళు ఉంటారు. అందుకోసం స్టేజ్ పైన ఉన్నప్పుడు నా మైండ్లో ఒకటే ఉంటుంది అనమాట. నిజంగా చెప్తున్నాను, ప్రతిసారి స్టేజ్ పైనకి ఎక్కే ముందు మనసులో ఒకసారి ప్రే చేసుకొని స్టేజ్ పైనకి ఎక్కుతాను. ఎందుకంటే నన్ను ఒక నమ్ముకొని కంపెనీ ఒక పర్పస్కి పిలుస్తారు, జనాలు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఒక పర్పస్తోని నన్ను వింటుంటారు, రైట్. సో అప్పుడు నాకు కూడా ఒక పర్పస్ ఉంది. స్టేజ్ పైనకి ఎక్కే ముందు నేను మనసులో మొక్కి వెళ్తానమాట, దేవుడా ఈరోజు ఇంతమందిని మార్చుకున్నా పర్వాలేదు, ఇందులో నుంచి 4 మార్చినా నా జన్మ ధన్యమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత మన భూమిపై నుంచి 1 రూపాయి తీసుకోం, చనిపోయిన తర్వాత శ్మశానం వరకు మనం మోసుకు పెడితే ఆ 4. ప్రతి ప్రోగ్రాంలో ఆ 4 మార్చినా కూడా చాలా అనుకుంటాం. బై గాడ్ గ్రేస్ వాళ్ళందరూ అయిపోతారు. సూపర్. అయితే ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ ఇందాక అడుగుదాం అనుకున్నా. సో మీరు లైఫ్ కోచ్ అయిన తర్వాత, మోటివేషనల్ స్పీకర్ అయిన తర్వాత, బిజినెస్ కోచ్ అయిన తర్వాత, మీరు హ్యూమన్ బీయింగ్, రైట్? యూ హ్యావ్ ఎమోషన్స్. ఎమోషనల్ రోలర్ కోస్టర్లో ప్రతి ఒక్కరు ఉండాలి. సో డిప్రెషన్కి కానీ లేకపోతే లో ఫీల్ అయినప్పుడు కైండ్ ఆఫ్ అగ్రెసివ్ నేచర్ కానీ ఈ ఎమోషన్స్ అన్నీ చూయించారా, ఉన్నాయా? అంటే లేదు అది చెప్తున్నా నేను, లేదు అంటే పెద్ద అబద్ధం చెప్పినట్టే. ఓకే, సో టువర్డ్స్ జనాలు, టువర్డ్స్ ఇంట్లో వాళ్ళు, టువర్డ్స్ టీమ్, ఇవన్నీ రిలేటెడ్లో ఏ రోజు కూడా నేను రియాక్ట్ కాలే, హట్ కాలే, డిప్రెషన్ పోలే. కొన్ని సందర్భాల్లో నేను హట్ అవుతా, డిప్రెషన్ పోను కానీ హట్ అవుతా, నా పైన నాకు కోపం వస్తుంది. ఎప్పుడు అయినందుక అదే హట్ అవుతాను, కొంచెం కోపం కూడా వస్తుంది. ఎందుకంటే నేను కొన్ని గోల్స్ అనేది పెట్టుకుంటాను. ఆ గోల్స్కి రిలేటెడ్ సమ్వేర్ సంహౌ కొన్నిసార్లు నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళినప్పుడు, లేదంటే కొన్నిసార్లు నా యాక్షన్స్ డిలే అయినప్పుడు, లేదంటే కొన్నిసార్లు దానికి సంబంధించింది కాకుండా ప్రయారిటీ కొంచెం మారినప్పుడు అప్పుడు హట్ అవుతా, అప్పుడు నా పైన నాకు కోపం వస్తుంది. నేను ఎవ్వరు, నేను ఏం చేస్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళాలి, వాట్ ఐఎమ్ డూయింగ్, హూ ఐఎమ్ టాకింగ్ విత్, అండ్ నేను వచ్చి ఎక్కడ ఈ పలానా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను ఎందుకు ఈ ప్లేస్లో ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పైన నాకు కోపం వస్తుంది. మీరు చెప్పిన అవన్నిటిపైన నేను రియాక్ట్ నా ఇవే అక్కడనే నాకు బాధ అవుతుంది, కోపం వస్తుంది అంతే. కానీ దాన్ని ఇమీడియట్గా నేను మళ్ళీ నన్ను ట్రైన్ని పట్టాల పైకి తీసుకొస్తాను. సో ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయితే అవుతుంటారు అప్పుడప్పుడు. ఎందుకైతే అదే చెప్తున్నాను, రీజన్ అనేది జనాలకి వేరే సిచ్యువేషన్లు అవుతాయి. కానీ నేను నా గోల్ నుంచి డివేట్ అవుతుంటేనో, లేదంటే నా గోల్కి నేను 100% ఇవ్వలేకపోతానో అక్కడైతే నేను అంతే. అక్కడ అంటే అది టువర్డ్స్ పాజిటివ్ సైన్, ఎందుకంటే మళ్ళీ నేను ఫైర్ అవ్వడానికి రెడీ. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ కాన్వర్సేషన్. నేను చాలా నేర్చుకున్నాను. ఐ ట్రై టు ఇంప్లిమెంట్
ఫ్యూ థింగ్స్. గ్రేట్. అంటే ఈ మధ్యకాలంలో మీరు కూడా అంటే ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ లాగా అవునా? మాలాగా చాలా మంచి మంచి ఏవి స్టోరీస్ ద్వారా మంచి టిప్స్ ద్వారా చాలా చెప్తున్నారు. మీరు చేయాలి, మీలాంటి వాళ్ళు చాలామంది రావాలి ఫీల్డ్కి. ఎందుకంటే ఎంతైతే సొసైటీలో ఒక నెగిటివిటీ అనేది ఉందో పాజిటివిటీ కూడా చాలా కావాలి. సో మీలాంటి వాళ్ళు ఎంతోమంది రావాలి, ఇలా చేయాలి. స్పెషల్లీ ఇప్పుడు ఫీమేల్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. తక్కువ అంటే నేనైతే హార్డ్లీ చూడలేదు కూడా మీలాంటి యంగ్స్టర్స్. ఓకే, సో మీరు వచ్చి ఇలా చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ఫాస్ట్ రెస్పాన్స్ వస్తుంది, నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. ఒక ఏజ్డ్ పీపుల్ చెప్తే ఈ యంగ్స్టర్స్ మారడు. సో సేమ్ ఏజ్ వాళ్ళకి చెప్తేనే కరెక్టే కదా, నా ఏజ్తో కూడుకున్న అమ్మాయి ఇలా చెప్తుందని అంటే సంథింగ్ వీ హ్యావ్ టు థింక్. ఈరోజు నేను ఇంత ఫీల్డ్లో సక్సెస్ కావడానికి వచ్చేసి యంగ్ ఏజ్లో నేను ఈ ఫీల్డ్లో వచ్చి అవన్నీ చెప్తున్నాను కాబట్టే జనాలు ఇంకా ఎక్కువ ఫాస్ట్గా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇది క్లిక్ అయింది. సో మీరు కూడా ఇంకా చాలా బాగా చేయాలని ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, మీన్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి.